లేదు కదా, ఎవరు ముగ్గురు చేతులు లేపారు కుంఫు ఎవరు చేస్తారంటే మీకు అందరికీ మా సెల్ఫ్ డిఫెన్స్ అవసరమైనప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు? మీరు మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు కదా. మీకు చిన్నప్పుడు మా స్కూల్లో ప్రొవైడ్ చేయలేదు. మేము 10 కిలోమీటర్లు రోజు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి నర్సాపూర్ ఫారెస్ట్లో 10 కిలోమీటర్ల క్లాస్లో ప్రాక్టీస్ చేసి మళ్ళీ రిటర్న్ 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి అలా నేర్చుకున్నాను నేను కుంఫు. ఓకే, మా స్కూల్లో ప్రొవైడ్ చేయలేదు. మీకు ఇక్కడ ఫెసిలిటీ ఇస్తున్నారు కదా సార్, మరి ఎందుకు నేర్చుకోవట్లేదు? ఆన్సర్ ఎవరు చెప్పరా? నేను ఒక్కనే మాట్లాడినా, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉండండి లేదా? ఎవరు ఇంట్రెస్ట్ లేదు చెప్పండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేయలేదండి. నా మాటలు బోర్ కొడుతుంటే నా మాటలు లేదా? I will not understand what I am saying. Who raised it? Yeah. Okay. So, self defense అవసరమా కాదా అందరూ చెప్పండి. అవసరం. ఇందుకు ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఎవరు చెప్పట్లేదు కాబట్టి మొత్తం నేనే మాట్లాడనా? మన కంట్రీ పేరేంటి? ఇండియా. ఇండియాకి ఆర్మీ అవసరమా కాదా? yes. ప్రతి కంట్రీకి ఆర్మీ అవసరం. మన స్టేట్ నేమ్ ఏంటి? తెలంగాణ. తెలంగాణ స్టేట్ కి పోలీస్ అవసరమా కాదా? అవసరం. ఓకే, విల్ కమ్ టు అవర్ ఓన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఫాదర్ అవసరమా కాదా? ఫాదర్ దగ్గర నుంచి మనం ఎందుకు ఫాదర్ అంటున్నాం ప్రొటెక్ట్ చేస్తున్నారంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫాదర్ మనల్ని చూసుకుంటారు కదా. మీ ఫాదర్ ముందు మిమ్మల్ని ఏమైనా కొడుతున్నారు అనుకోండి, మీ ఫాదర్ ఊరుకుంటారా? మీ ఫాదర్ ప్రొటెక్ట్ చేస్తారు. సో ప్రొటెక్షన్ అవసరమా కాదా? అవసరం. కంట్రీకి ఆర్మీ లేకపోతే ఏమవుతుంది? లేదా వచ్చి ఆక్యుపై మనం ఆక్యుపై చేస్తారు. ఇంతకు మనం బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టుగా కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని చేసినప్పుడు మన భారతదేశం ఈ విధంగా లేదు. చాలా చాలా ఎక్కువ రాజ్యాలు ఉండేది. అప్పుడు రాజు పరిపాలన ఉండేది. ఇప్పుడు దాకా మన గవర్నమెంట్ పరిపాలన ఉండేది కాదు కదా. సో అప్పుడు చిన్న చిన్న రాజ్యాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుని మొత్తం పోలీస్ ఆర్మీ అనేది అప్పుడు లేదు కాబట్టి, ప్రాపర్గా లేదు కాబట్టి మొత్తం కంట్రీకి సంబంధించి వాళ్ళు చాలా